బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత జగన్ మళ్లీ బ్యాలెట్ రాగమెత్తుకున్నారు. కేంద్రం రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ విధానంలో జరగాలంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు జగన్. డీలిమిటేషన్ పైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ జరిగింది. అయితే నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాలని జగన్ చెప్పారు. వైసీపీ అధినేత జగన్ మళ్లీ బ్యాలెట్ రాగమెత్తుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అమరావతి శివ అందిస్తారు. శివ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరొకసారి బ్యాలెట్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఈ రోజు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు అనుసరిస్తున్న వ్యూహానికి సంబంధించి, ముఖ నుంచి కూడా అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి ఆ పార్టీ ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం అనూహ్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలకు సంబంధించి ఆయన చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడద్దని చెప్పారు. దాంతో పాటుగా ముఖ్యంగా బ్యాలెట్ విషయానికి వన్ నేషన్ ఒక ఎలక్షన్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వాలని చెప్పి కూడా జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలని చెప్పి కూడా జగన్ పార్టీ ఎంపీలకి సూచన చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పుడు ఇంకా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి జగన్ ఒక సూచన చేశారు. మొదట్లో ఈవీఎంతో పోలింగ్ నిర్వహించిన దేశాలు కూడా ఆ తర్వాత బ్యాలెట్ విధానంతోనే ముందుకు వెళ్ళాయి. అంటే ఈవీఎంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రజలకి స్పష్టంగా అర్థం విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జగన్ సూచన చేశారు. ముఖ్యంగా ఆయన ఇప్పటిదాకా చూసుకుంటే 2014 నుంచి 19 వరకు ఓడిపోయినప్పుడు ఈవీఎంలను విమర్శించారు. ఆ తర్వాత 19 నుంచి 24 వరకు గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు ముద్దన్నారు. ఆ తర్వాత 24లో ఓటమి తర్వాత మళ్లీ ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా 24 ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో మరొకసారి ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దని చెప్పి జగన్ ఒక నినాదాన్ని అయితే ఎన్నుకున్నట్లు అర్థమవుతోంది. థ్యాంక్ యూ శివ.